Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. సో కొత్త సంవత్సరం వచ్చేసింది. సో అందరం అంటే లైక్ మన జాతకాలు ఎలా ఉంటాయి ఏంటి, ఒక్కొక్క రాశి పరంగా ఎవరు ఎలా ఉంటారు అన్నది తెలుసుకోవాలని ఈరోజు వేణుస్వామి గారి దగ్గరికి వచ్చేసాం అనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశమో దేవో నా భూతో నా భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. ఎలా ఉన్నారండి? సూపర్ తల్లి. ఓకే. సో కొత్త సంవత్సరం వచ్చేసింది అండ్ అందరూ అన్ని రాశుల వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అని తెలుసుకుంటారు కాబట్టి సో ఒక్కో రాశి వారికి ఎలా ఉందో చెప్తే. తప్పకుండా తల్లి. ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు ఉగాది. ఉగాది పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం. సో ప్రతి సంవత్సరం ఒక పేరు ఉంటుంది. సో ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరము అధిపతి రవి. ఆదివారం నాడు వస్తున్నాడు కాబట్టి అధిపతి రవి. సో రవి అంటే సూర్యుడు. సో సూర్యుడు కమాండ్ చేసేది రాజకీయాన్ని కమాండ్ చేస్తాడు, రాజును కమాండ్ చేస్తాడు, అగ్నిని కమాండ్ చేస్తాడు. సో ఈ సంవత్సరము ఏం జరగబోతా ఉంది ప్రపంచవ్యాప్తంగా? సో దేశాల మధ్యన యుద్ధ వాతావరణం, మరీ ముఖ్యంగా రాజుల మధ్యన రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణం, యుద్ధాలు ఏర్పడడం, అలాగే ప్రత్యేకించి విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు అధికం. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల తీవ్రత ఎక్కువ, అలాగే విడాకుల సంఖ్య చాలా ఎక్కువ. సో వీటిలో ఒక పాజిటివ్ థింగ్ ఏముందంటే ఈ సంవత్సరం ఆడవారికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే సందర్భంలో ఆడవారికి ప్రత్యేకత కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం. సో అది ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే ఈ సంవత్సరం యువతలో కార్డియాక్ అరెస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రవి కమాండ్ చేసేది హార్ట్ను లివర్ను కాబట్టి కార్డియాక్ అరెస్టులు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం యువతలో లివర్కు సంబంధించిన డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. దురలవాట్లను తగ్గించుకుంటే మంచిది ఈ సంవత్సరము. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉండేటువంటి ఓవరాల్ లక్షణాలు. అలాగే ఈ సంవత్సరం మెయిన్ నేను ఇచ్చే సజెషన్ రాజకీయ నాయకులకు ఏంటంటే ఉన్నటువంటి పార్టీలోనే ఉండండి, కొత్త పార్టీలోకి మారవద్దు. మారడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఉన్న పార్టీలోనే ఈ సంవత్సరం ఉండండి. సో ఇది సంవత్సర ఫలితాలు అంటాం మనం. ఇక ప్రత్యేకించి కనుక తీసుకున్నట్లయితే మేషాది ద్వాదశ రాశుల గురించి తీసుకుంటే మేషరాశికి సంబంధించి ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రారంభం అవుతూ ఉంది. 1995 నుండి 2002 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరం వచ్చే ఏలినాటి శని రెండవసారి వచ్చేటువంటి ఏలినాటి శని కాబట్టి చాలా పెను సంచలనాలు మేషరాశి వారికి రాబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా, న్యాయపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో సంచలనం జరగవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణ గండాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అలాగే ప్లేస్మేట్స్ అనుకున్నటువంటి స్థాయిలో రావు. విదేశాలకు వీసా రిజెక్ట్లు అవుతాయి. H1B వీసాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రావు. ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి. వ్యాపారాల్లో నష్టాలు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో, బ్యూరోక్రాట్లలో ACB, CID, CBI, ED లాంటి కేసులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగం పోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలో ఉండే వారికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, GST లాంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. రైతులకు 2 పంటల్లో కూడా రాబడి తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం, మరీ ముఖ్యంగా ప్రేమికులకు ఎడబాటు తప్పదు ఈ సంవత్సరము. అలాగే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల వ్యతిరేకమైన ఫలితాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. బికాజ్ ఏలినాటి శని ఒకటే కాదు, వ్యయంలో 12వ స్థానంలో మీకు షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది కాబట్టి దాని తీవ్రత కూడా ఉంది. అందువల్ల మేషరాశి వారికి ఈ సంచలనాలు ఉండే అవకాశం ఉంది. మరి వీటికి నివారణ మార్గం కనుక తీసుకున్నట్టయితే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. స్వామి, ఇందాక మీరు చెప్తున్నప్పుడు మేషరాశి వాళ్ళకి 95 నుంచి పుట్టిన వాళ్ళకి అని చెప్పారు. అంతకు ముందు పుట్టిన వాళ్ళవి ఎలా ఉండొచ్చు? 95 నుంచి పుట్టిన వాళ్ళకి ఏలనాటి శని పడుతుంది అన్నారు కదా. సో ఇప్పుడు చెప్పిందంతా మీరు 95 నుంచి ముందు పుట్టిన వాళ్ళు కూడా దాంట్లోకి వస్తారు. 2002కు పూర్వం పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ పీరియడ్ లోకే వస్తారు. సో వాళ్ళంతా రెండవసారి ఏలనాటి శనిలోకే వస్తారు. ఓకే. సో కాబట్టి రిజల్ట్ ఇస్ సేమ్. ఓకే. సో నెక్స్ట్ వృషభ రాశి. సో పూర్తి స్థాయిలో 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్సు,
అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ప్రమోషన్లు, కోరుకున్న ప్లేస్‌లో బదిలీలు, వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు, సంతానం లేని వారికి సంతానము, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, వీసాలు లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి, వ్యాపారంలో లాభాలుంటాయి, రైతులకు 2 పంటల దిగుబడి అనుకూలంగా ఉంటుంది, అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నెరవేరుస్తారు. కాబట్టి 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. కాబట్టి వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. సూపర్. సో నెక్స్ట్ మిథున రాశి. ఇది కూడా వృషభ రాశి లాగానే పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి రాశి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అవివాహితులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు, రైతులకు, కళాకారులకు, అందరికీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ అనుకూలంగా ఉంది. రూపాయి దగ్గర 10 రూపాయల లాభాన్ని వ్యాపారస్తులు పొందుతారు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మీకు వీసాలు వస్తాయి, మంచి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వస్తాయి, అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఉన్నాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది, న్యాయపరంగా చిక్కులు తొలగిపోతాయి. సో మిథున రాశి వారికి ఇన్ని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. గురువు వ్యయం నుండి జన్మంలోకి వస్తూ ఉన్న సందర్భంగా చాలా 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 అనుకూలతలు ఉంటాయి. సో వీరికి కూడా మిథున రాశి వారికి రెమెడీస్ ఏమీ అక్కర్లేదు. నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది 30వ తేదీ మార్చి నుండి. కాకపోతే 9వ తేదీ మే 9 నుండి 2025 నుండి వీళ్లకు వ్యయ గురువు వస్తూ ఉన్నాడు. గురువు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. ఎవరైతే లగ్నంలో గురువు 6, 12, 8వ ఇంట్లో ఉన్నాడో కర్కాటక రాశి వారికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒకే ఒక్క రెమెడీ గురువారం నాడు పసుపు బట్టలు ధరించడము, పసుపు రంగు షర్టు ధరించడము, లేదా పసుపు రంగు ఆడవాళ్ళైతే డ్రెస్ ధరించడము. దీనివల్ల చాలా వరకు వీళ్ళు గురువుకు సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వివాహితులకు, అలాగే విద్యార్థులకు, అన్ని రంగాల వారికి అనుకూలంగా కర్కాటక రాశి వారికి కనిపిస్తోంది. కాకపోతే ఒకే ఒక్క సమస్య, 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడనున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో వీళ్లకు గురువు మినహా రెమెడీస్ ఏమీ లేవు. సో నెక్స్ట్ సింహరాశి. సో ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలో, అంటే 8వ స్థానంలో ఏర్పడుతున్నటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్న, టీవీలో ఉన్న, మీడియాలో ఉన్న, రాజకీయంగా ఉన్న, వ్యాపారంలో ఉన్న, విద్యార్థులుగా ఉన్న, ఉద్యోగస్తులుగా ఉన్న తీవ్రమైనటువంటి సంచలనాలు ఉంటాయి. భార్యాభర్తలు కానీ, తల్లి తండ్రులు కానీ ఒకళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సంఘంలో, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోతాయి. అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా తీవ్రమైన నష్టాన్ని కూడగట్టుకుంటారు. సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. సంచలనాలు నమోదవుతాయి. డబ్బుకు చాలా కష్టమవుతోంది. సో పని దొరకదు. ఇలాంటి సందర్భంలో చాలా సమస్యలను ఎదుర్కొనేటువంటి రాశి సింహరాశిగా గోచరిస్తూ ఉంది. మరి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ కన్యారాశి. 6వ ఇంట్లో శని వెళ్ళిపోతూ ఉన్నాడు. 7వ ఇంట్లోకి శని వస్తూ ఉన్నాడు. నూతన ఉద్యోగ అవకాశాలు, నూతన పదవికి అవకాశాలు, వ్యాపారంలో విపరీతమైన లాభాలు, ఉద్యోగంలో స్థానచలనము, కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ప్రేమలో సక్సెస్ కనిపిస్తుంది, వీసాలు లభిస్తాయి, కోరుకున్న ప్లేస్లో యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ లభిస్తాయి, అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు నెరవేరుస్తారు. ఇంట్లో స్త్రీలకు ముఖ్యంగా వ్యాపారంలో విజయం సిద్ధిస్తుంది. సో అన్ని రకాలుగా కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ఎటువంటి రెమెడీస్ కూడా అక్కర్లేదు. నెక్స్ట్ తులారాశి. సో 6వ స్థానంలోకి శని ప్రవేశము, 6వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడము చాలా పెను సంచలనాలకు దారితీస్తుంది. తులారాశి వారికి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే విపరీతమైన ధనము ఈ సంవత్సరం ఫ్లో అవుతుంది. మీ జీవితంలో, మీ జాతకంలో విపరీతమైన డబ్బు ఫ్లో అవుతుంది. అది ఒక్కటే ప్లస్ పాయింట్. మిగిలినవన్నీ మైనస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సమాజంలో చెడ్డ పేరు ఏర్పడము, విద్యార్థులకు అలవాట్ల వల్ల, చెడు అలవాట్ల వల్ల సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరగడము, విపరీత ధన నష్టము, ఇవన్నీ కూడా తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మరి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.
నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. 5వ ఇంట్లోకి శని ప్రవేశము. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కళాకారులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా అనుకూలతలు ఉన్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు బాగా పెరుగుతాయి. కోరుకున్న చోట ప్లేస్మెంట్స్ లభిస్తాయి. వీసాలు అప్రూవ్ అవుతాయి. ఉద్యోగాలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. మ్యూచువల్గా భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉంది. అలాగే ప్రైవేటు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు జీతం పెరిగేటువంటి అవకాశం ఉంది. రైతులకు 2 పంటలు అనుకూలతలుగా ఉంటాయి. కళాకారులు ఇతర దేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే అవకాశం ఉంది. సో వృశ్చిక రాశి వారికి 100% ఈ సంవత్సరం అనుకూలంగా గోచరిస్తూ ఉంది. నెక్స్ట్ ధనుస్సు రాశి. సో ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. అర్ధాష్టమ శని వస్తూ ఉంది. అంటే 4వ ఇంట్లోకి శని వస్తూ ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైము ధనుసు రాశి వారికి 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. అందువల్ల తల్లికి సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ల పరంగా అంటే మీరు ఆర్థికంగా డబ్బు పెట్టేటప్పుడు, వ్యాపారంలో పెట్టేటప్పుడు కానీ, అలాగే భూములు కొనేటప్పుడు కానీ, ఇళ్ళు కొనేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. సమస్యల బారిన పడేటువంటి అవకాశం ఉంది. సో డబ్బు ఫ్లో పెరిగినా కానీ సమస్యలు తప్పవు. అర్ధాష్టమ శనిలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. సో తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ధనుస్సు రాశి వారు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగిపోతున్నాయి. 7.5 సంవత్సరాల ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. 100కి 99% రాజకీయ నాయకులకు, కళాకారులకు, సినిమా వారికి, టీవీ రంగం వారికి, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకు అందరికీ అనుకూలంగా కనిపిస్తున్నటువంటి సంవత్సరము. ఈ సంవత్సరము మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఒకే ఒక సమస్య, భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. సో వివాదాలకు తావివ్వకండి, కోపాన్ని తగ్గించుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కోపాన్ని తగ్గించుకోవడం వల్ల ఈ సంవత్సరము సమస్యల నుండి బయటపడతారు. ఇది మకర రాశికి సంబంధించి. నెక్స్ట్ కుంభరాశి. ద్వితీయంలో 2వ స్థానంలో ధనస్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది మీనరాశిలో. సో పెను సంచలనం ఏర్పడే అవకాశం ఉంది. ఏమిటి అంటే విపరీతమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీ ఇంట్లో, మీ వ్యాపారంలో ధన నష్టం ఏ విధంగా సంభవిస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ల పరంగా కానీ, ఎవరినైనా నమ్మి అప్పు ఇవ్వడం వల్ల కానీ, వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడంలో కానీ, భూమి మీద, ఇంటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కానీ ఏదో ఒక రకంగా పెను ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, లేదా చాలా ధన నష్టాన్ని ధనాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చివరిది అయినటువంటి ముఖ్యమైనటువంటి రాశి మీనరాశి. ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి ఏర్పడే రాశి మీనరాశి. మీనరాశిలో 6 గ్రహాలు ఉగాది నాడు షష్టగ్రహ కూటమిగా ఏర్పడతా ఉన్నాయి. 2019లో ఏర్పడ్డప్పుడు కరోనా వచ్చింది మకర రాశిలో. అలాగే ఈ సంవత్సరం మనకు మీనరాశిలో వస్తుంది. మీనరాశికి 100కి 100% నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు, భార్యాభర్తలకు ఎడబాటు లేదా డివోర్సు, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో తీవ్రమైన సమస్యలు, యాక్సిడెంట్లు ఏ రకంగా చూసుకున్నా మీనరాశి వారికి 100కి 100% సమస్యలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా 12 రాసుల ఫలితాలు. వామ్మో! 12 రాసులకి 12 రకాలుగా ఉన్నాయి. సో చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి జాతకాలకి సంబంధించి. సో కొంతమంది ఏంటంటే పెళ్ళి అవుతున్నప్పుడు, ఇప్పుడు పెళ్ళిళ్ళలో జాతకాలు అవన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినప్పుడు చూస్తూ ఉంటే ఒక రాశికి బాగుంటుంది, ఇంకో రాశికి బాగోదు అన్నట్టు ఉంటుంది. సో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే లైక్ ఆ జాతకాల ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది? ఒకరికి బాగుంటుంది, ఇంకొకరికి బాగోదు. ఆర్ఎల్స్ అమ్మాయికి బాగుంటే అబ్బాయికి బాగోదు. జాతకాలు ఎలా చెప్తున్నారు కదా. యజమాని ముఖ్యమమ్మా ఇక్కడ. ఇండివిజువల్గా ఎవరైతే హౌస్ వైఫ్లు ఉంటారో వాళ్లకు పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఉదాహరణ ఇప్పుడు మీనరాశి అబ్బాయి అనుకుందాము, వృషభ రాశి అమ్మాయి అనుకుందాము. సో అంటే భార్య వృషభ రాశి, భర్త మీనరాశి. సో వాళ్ళిద్దరికీ జాతకాలు కలుస్తాయి. సో జాతకాలు కలిసినప్పుడు వ్యక్తిగతంగా యజమాని స్థానం ఎఫెక్ట్ అవుతుంది తప్ప
అమ్మాయి జాతకం ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఒకవేళ అమ్మాయి కూడా ఉద్యోగం చేసిందనుకో అమ్మాయికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వృషభ రాశికి బాగుంది. అంటే అక్కడ ఏమవుతుంది అంటే భర్త ఉద్యోగం కోల్పోతాడు. అంటే మీనరాశిలో ఉండేటువంటి భర్త ఉద్యోగాన్ని కోల్పోతే ఈ 2.5 సంవత్సరాలు భర్త భార్య మీద ఆధారపడి బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అది వాళ్ళ కాంబినేషన్ మీద ఆధారపడుతుంది. ఉదాహరణ మేషరాశికి సంబంధించి ఇప్పుడు ఏలినాశని స్టార్ట్ అవుతుంది. షష్టాష్టకాలకు సంబంధించినటువంటి వివాహం జరిగిందనుకో, జాతకాలు చూడకుండా ప్రేమ వివాహాన్ని చేసుకున్నారనుకో, వాళ్ళు ఈ సంవత్సరం విడిపోతారు. ఓకే. ఎందుకంటే షష్టాష్టక దోషం అంటాం మనం. అంటే జాతకాలు కలవకుండా ఏకనాడి దోషం, వర్ణ దోషం, ఏకనాడి దోషం, కళత్ర దోషం ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏలినాడు శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, షష్టాష్టక అంటే 6వ స్థానంలో శని వచ్చినా, 8వ స్థానంలో శని వచ్చినా అది దాని యొక్క తీవ్రత బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు అలాంటి సందర్భంలో భార్యాభర్తలు విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళ జాతకం కలవకపోతే, ఒకవేళ వాళ్ళ జాతకం కలిసి ఉంటే ప్రాబ్లం ఏం లేదు. భర్త కష్టపడేటప్పుడు భార్య మీద బ్రతుకుతాడు, భార్య కష్టపడేటప్పుడు భర్త మీద బ్రతుకుతుంది. అంటే ఇద్దరిలో ఒక ఉద్యోగం ఉంటుంది, ఒక ఉద్యోగం పోతుంది. అది ఓకే. డన్. అంటే ఇప్పుడు ఈ ఏలనాటి శని వస్తుంది అని అన్నారు కదా! సో అది ఉన్నప్పుడు మ్యారేజెస్ చేసుకోకూడదా? ఖచ్చితంగా రావడమే పెళ్ళవుతుంది. రావడం పెళ్ళవుతుంది. ఎందుకంటే శని ప్రాణాన్ని తీయడు. అంటే ప్రాణాన్ని చంపడు. ఎప్పుడు మనిషిని చంపడు. శనికి ఆడుకోవడానికి ఒక బొమ్మ కావాలి. ఆ బొమ్మ ఈ ఏలినాడు శని వచ్చినటువంటి వ్యక్తి. సో రాగానే ఫస్ట్ వీడికి కళ్ళు నెత్తికెక్కించాలి కదా! ఒక వ్యక్తిని కళ్ళు నెత్తికెక్కిస్తాడు ఫస్ట్. అంటే 1వ ఫ్లోర్లో ఉండేటప్పుడు 100వ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి అక్కడి నుండి తోస్తేనే దెబ్బలు బాగా తగులుతాయి. అందుకని ఏం చేస్తాడంటే ఫస్ట్ రాగానే పెళ్లి చేస్తాడు. వీడు పెళ్లి మైకంలో కొత్త సంసారంలో రోజొక సినిమా, రోజొక పార్కు, పండగ చేసుకుంటాడు 6 నెలలు. తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తలకు గొడవలు, డబ్బు, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పాల డబ్బాల లొల్లి, ఈలోపు ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిన తర్వాత తినడానికి తిండికి డబ్బులు ఉండవు. ఇంకా అప్పుడు వీడికి శని దేవుడు అందరు గుర్తొస్తాడు. అప్పటిదాకా వీడు దేవుడెవరు అంటాడు. తర్వాత వీనికి స్టార్ట్ అవుతుంది. అందుకనే ఫస్ట్ రెండవది ఏంటంటే ఏలినాడు శని అనేటువంటిది ఒక కాలేజీ లాంటిది. ఎక్కడైతే కాలేజీలో మనకు విద్యాబుద్ధులు నేర్పిస్తారో అలాగే జీవిత బుద్ధులు, జీవిత విద్య నేర్పించేది ఏలినాడు శని. ఏలినాడు శనిలో మనవాడేవాడు, పరాయవాడేవాడు. ఎందుకంటే మనం కారులో వెళ్ళినప్పుడు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ వేరు, కారు అమ్ముకున్న తర్వాత ఉండే కాన్ఫిడెన్స్ వేరు. సో కారు అమ్ముకున్న తర్వాత జనాలు మనల్ని ఎలా తిడతారు, మన బంధువులు ఇంట్లో సొంత తల్లి ఎలా ఉంటుంది, సొంత తండ్రి ఎలా ఉంటాడు, సొంత అన్న ఎలా ఉంటాడు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, డబ్బు లేకపోతే కుక్కలాగా ఎలా చూస్తారు, ఇవన్నీ కూడా మనకు అర్థం కావడానికి ఏలినాడు శని అనేటువంటిది ఉపకరిస్తుంది. సో వీటన్నిటిని శని మనకు నేర్పించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు 7.5 సంవత్సరాల సందర్భంలో 6.5 సంవత్సరాలు కంప్లీట్ అయినాక అప్పుడు మనకు మళ్ళీ మంచి పొజిషన్ నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మనకు అన్ని చుక్కలు చూపిస్తూ కుటుంబపరమైన సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, యాక్సిడెంట్లు, ఎక్కడి నుండి డబ్బు ఖర్చు చేయించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఇవన్నీ పెట్టి చివరికి అన్ని సెట్ చేసి మనకు బుద్ధి జ్ఞానం నేర్పించి వెళ్ళిపోతాడు. ఓకే. ఈ జాతకాలు అనేవి కొంతమంది నమ్మరు. చాలామంది ఏమంటారంటే ఏముందిలే కొంతమంది ఏంటంటే దాన్ని నమ్మకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎవరికైనా సేమ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. దేవుడు సైకో కాదు. నావాడు నీవాడు అనే ఆలోచన ఉండదు. జాతకాలు నమ్మేవాడికైనా, జాతకాలు నమ్మని వాడికైనా, దేవుడిని నమ్మేవాడికైనా, దేవుడిని నమ్మడి వాడికైనా ఎవరికైనా సేమ్ ఉంటుంది. హార్ట్ అటాక్ వస్తే ఎవరికైనా గుండెకే ప్రాబ్లం వస్తుంది తప్ప తలకాయకు రాదు. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులో వస్తుంది తప్ప గుండెకు రాదు. సో అట్లనే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సమానమైన ఫలితాలు నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. కాకపోతే నమ్మని వాడికి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే నమ్మేవాడికి తేడా, నమ్మని వాడికి తేడా ఏంటి అంటే జాతకము 88% పనిచేస్తుంది, 12% స్వయంకృత అపరాధము అంటాము. కానీ జాతకాలు నమ్మని వాడు 12% దరిద్రాన్ని కూడా తోడు తెచ్చుకుంటాడు. అంటే 88% జాతకంలో లోపము, 12% స్వయంకృత అపరాధం కలిపితే 100% వాడు పూర్తిగా అనుభవిస్తాడు. ఓకే. ఇప్పుడు నా జాతకంతో పనేముంది, నేను జాతకాన్ని నమ్మను అని హార్ట్ అటాక్ వస్తే అదే సెట్ అవుతుంది అని ఇంట్లో పడుకుంటావా, హాస్పిటల్కి తీసుకెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావు. మరి అప్పుడు ఇంట్లో పడుకోవచ్చు కదా కాన్ఫిడెన్స్గా. అంటే ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ రావడం జాతకరీత్యానే కదా. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఉదాహరణ మనం ఎంతో మందిమి, ఒక 100 మందిమి, 1000 మందిమి హోటల్కి వెళ్ళి నీళ్లు తాగితే దాంట్లో ఒక్కడికే ఏమంటారు పసకలు వస్తాయి, జాండీస్ వస్తాయి. మరి 99 మందికి ఎందుకు రాలేదు, ఆ ఒక్కడికే ఎందుకు వచ్చినాయి? అది కూడా ఒక కారణమే కదా. అంటే ఎవడి జాతకంలోనైతే రవి నీచంలో ఉన్నాడో వాడికి జాండీస్ వచ్చాయి. ఓకే. సో చాలామంది మనం చూస్తూ ఉంటాం, కాలేజీలో ఫుడ్ పాయిజన్ అయింది, స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ జరిగి 40 మందికి అస్వస్థత, కానీ ఒక్కళ్ళు ప్రాణం కోల్పోయారు. మరి 40 మంది చావాలి కదా.
39 మంది ఎట్లా బతికినారు? ఒక్కడే ఎందుకు పోయినాడు? అంటే వాడికి అపమృత్యు దోషం ఉంది. వాడు అల్పాయుష్కుగా ఏర్పడతాడు. వాడు మాత్రమే చనిపోతాడు. మిగతా 39 మందికి ఆ యోగం ఉంది కాబట్టి బ్రతికేది బ్రతికినారు. ఓకే. సో ఇన్సిడెంట్ సేమ్ జరిగినప్పుడు రిజల్ట్ సేమ్ రావాలి కదా! ఎందుకు రావట్లేదు? ఓకే. ఒక యాక్సిడెంట్ మేజర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరే చనిపోతున్నారు. 38 మంది ఎందుకు బతుకుతున్నారు భోగిలు? అంటే వాళ్ళకి ఆ యోగం ఉంది, బ్రతికే యోగం ఉంది కాబట్టి. ఓకే. సో దీన్నే మనం జాతకము అంటాం. సో వాడు జాతకం అనడు కాబట్టి దాని జాతకం అన్నా అనకున్నా రిజల్ట్ ఈజ్ సేమ్. ఓకే. అండ్ చాలా మందికి ఏంటి అనంటే అసలు వాళ్ళ జాతకాలు ఏంటో తెలీదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పుట్టిన టైం తెలీదు. డేట్ తెలీదు. ఇప్పుడు లీప్ ఇయర్ అంటారు. అంటే ఫిబ్రవరి 29న కొంతమంది పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ముందు రోజు 28న బర్త్డే చేస్తూ ఉంటారు. సో అలా ఉన్న వాళ్ళకి ఏమైనా అంటే లైక్ ఎలా వాళ్ళ జాతకాలు ఎలా చూస్తారు? బర్త్డేకు చేసుకోవడానికి జాతకానికి సంబంధం లేదు. లీఫ్ ఇయర్లో ఆ రోజు 29వ తారీఖు నాడు ఏం నక్షత్రం వచ్చింది అనేదే ముఖ్యం తప్ప ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకు అనవసరం. ఓకే. మరి టైం అసలు 29 నాడు పుట్టినవాడు ఫిబ్రవరిలో వాడు స్పెషల్. మరి స్పెషల్ కదా. లీఫ్ ఇయర్ అనేది 2-3 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే వాడు ఎంజాయ్ చేస్తాడు. సో వాడు ఇంకా ఘనంగా చేసుకోవచ్చు బర్త్డేను. కానీ కక్కుర్తికి 29 చేసుకోవాల్సిన బర్త్డే 28కి చేసుకుంటున్నాడు. వాడు సంథింగ్ స్పెషల్ కదా, కానీ వాడు చేసుకోవద్దు. సో వాడు చేసుకుంటుండు అంటే బర్త్డే కేక్ కోసం చేసుకుంటున్నాడు వాడు. ఓకే. సో ఇక్కడ జాతకముకు దీనికి సంబంధం లేదు. జాతకం అనేది పుట్టినటువంటి లగ్నాన్ని, నక్షత్రాన్ని, గ్రహాలను బట్టే ఉంటుంది తప్ప మిగతా వాటి మీద ఈ డేట్ ఆఫ్ బర్త్లతోని మనకు సంబంధం లేదు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్లు అనేవి ఆంధ్ర ప్రాంతంలో రాసి పెట్టడం అలవాటు, తెలంగాణ ప్రాంతంలో రాసి పెట్టరు. తెలంగాణలో అన్ని బండగుర్తులు ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పిన. ఇక్కడ తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే 1984లో పుట్టినవు బిడ్డ, దసరాకు 2 రోజుల ముందు పుట్టినవు, గోజలు బయటికి పోతున్నాయి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దసరా వచ్చేది దశమి నాడు, దసరా వచ్చేది శ్రవణ నక్షత్రం నాడు. అంటే కరెక్ట్గా ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిండు. ఆ రోజు ఉదయం 6 గంటలకు, అంటే జనరల్గా ఇంటి నుండి గోజలు అంటే పశువులు ఎప్పుడు బయటికి పోతాయి అంటే ఉదయం 5:30-6 గంటల ప్రాంతంలో బయటికి పోతాయి ఊరు నుండి. అంటే వీడు ఉదయం 5:30 నుండి 6:30 మధ్యలో పుట్టాడు. సో దసరాకి 2 రోజుల ముందు అంటే కరెక్ట్గా అష్టమి నాడు పుట్టాడు. సో ఇవన్నీ లెక్కలు వేసుకొని మేము దాన్ని బయటికి తీస్తాం. సో ఇక్కడ తెలంగాణ సాంప్రదాయంలో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు రాయరు, ఆంధ్రాలో రాస్తారు. అందుకనే ఈ సిస్టమ్ లేకుండా ఉండడానికి శాస్త్రం ఏం చెప్పింది అంటే ఈ తలకాయ నొప్పులన్నీ వద్దు అని పుట్టగానే ఒక జన్మనామాన్ని క్రియేట్ చేసినారు. జన్మనామాన్ని క్రియేట్ చేసి చూ, చే, చోల, ఉదాహరణ చెన్నయ్య అనే పేరుంది. ఆ పేరు వాడికి పెట్టారు అంటే వాడు అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశిలో పుట్టాడని డిసైడెడ్. అందుకనే ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అన్నట్టుగా. అందుకనే దానికి జన్మనామం అని పెట్టినారు. సో దేదో చాచి అంటే మీనరాశికి వచ్చినప్పుడు దేవేందర్ అనేటువంటి నక్షత్రంతో అతని జాతకాన్ని మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా జాతకపరమైనటువంటి అంశాలు. అందుకనే జన్మనామము అని పెట్టినారు. జన్మనామము అంటే పుట్టినటువంటి నక్షత్రాన్ని బేస్ చేసుకొని ఒక నామాన్ని జన్మనామము అంటాం. సీత అనేటువంటిది కుంభరాశి నక్షత్రము. సో చాలా ఈజీగా తెలిసిపోతుంది మనకు. సో ఏ నక్షత్రానికి ఇప్పుడు మోటా టీ2 అంటే సింహరాశి, పేపోరారి చిత్త. సో ఇట్లా ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంటుంది. నక్షత్రానికి 9 పాదాలు. 9 పాదాలకు అంటే 4 పాదాలు ఉంటాయి. లెటర్స్ మనకు అవి వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే 4 + 4 + 1. ఉదాహరణ అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిస్తే మేషరాశి కిందికి వస్తాయి. సో ఈ 9 అక్షరాలు ఉంటాయి ఈ 9టికి. ఈ 9 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పాదము, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నక్షత్రము. సో ఈజీగా 9 పాదాలు కలిస్తే ఒక రాశి. సో ఈజీగా తెలిసిపోతుంది. మేషరాశిలో 9 పాదాలు, వృషభ రాశిలో 9 పాదాలు. సో ఈజీగా జనాలకు తెలియజేయచ్చు. అందుకనే జన్మనామం పెట్టండి అని చెప్పేది. జన్మనామం పెట్టుకోవడం వల్ల సమస్య లేదు. కొందరికి బండ గుర్తులు ఉంటాయి. ఇంకా ఉదాహరణ తెలీదు నక్షత్రము. నేను కృష్ణుడి నక్షత్రంలో పుట్టిన అయ్యగారు అంటే రోహిణి నక్షత్రం. నేను నరసింహస్వామి నక్షత్రంలో పుట్టిన అయ్యగారు అంటే స్వాతి నక్షత్రం. నేను వెంకటేశ్వర నక్షత్రంలో పుట్టిన అంటే శ్రవణ నక్షత్రం. అష్టమి రోజు పుడితే ఏం కాదు, ఏమవుతుంది? నథింగ్. అంటే ఆ నక్షత్రం ఏమొస్తుంది? అష్టమి నాడు ఈ నక్షత్రం అని ఉండదు. రోహిణి నక్షత్రం అష్టమి నాడు వస్తుంది. కృష్ణుడు పుట్టింది అష్టమి నాడు. సో రోహిణి నక్షత్రం అష్టమి నాడు వస్తుంది.
ఓకే. శ్రీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి రోజు పుడితే ఏమవుతుంది అంటే మామకు గండం. ఓకే. సో కృష్ణుడు పుట్టినప్పుడు కంసుడు ఎఫెక్ట్ అయ్యాడు కాబట్టి మామకు గండం. సో దానికి శాంతి ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని బండ గుర్తులు ఉంటాయి. లేకపోతే కొంతమంది పుట్టిన పేరుని బట్టి కానీ నక్షత్రం తెలీదు, సమయం తెలీదు, డేట్ కూడా తెలియదు. ఓకే, డేట్ పక్కన పెట్టేద్దాం. అలాంటి వాళ్ళ జాతకాలని ఎలా చూస్తారు? నామ నక్షత్రం ప్రకారం చూస్తాం. ఎలా? నామ నక్షత్రం పేరు మీద చూస్తాం. పేరు మీద చూస్తాం. రమాదేవి పేపోరారి చిత్త అంతే. అంతే. సో రమాదేవి పేరు మీదే చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు మన జాబ్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఎంతవరకు అంటే లైక్ ఇప్పుడు నాకు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఏమైనా శని దోషం ఉంది, ఏమైనా ఉంటే పూజలు చేస్తే కొంతవరకు పరిహారం అని అంటారు కదా. అంటే మన జాతకంలో ఆల్రెడీ ఉంది, పూజలు చేస్తే ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎంతవరకు? మన జాతకంలో ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, పండుకోవచ్చు కదా బెడ్ మీద. హాస్పిటల్కి ఎందుకు పోవడం? అంటే అది మనకి ఫిజికల్ గా తెలుస్తుంది కదా, మనకి ట్రీట్మెంట్ చేస్తారు కదా. తెలుస్తుంది, ట్రీట్మెంట్ చేస్తారు. దీంట్లో కూడా దోష నివారణ చేస్తారు కదా. ఓకే. అంటే అది కూడా దాని వల్ల గ్రహాలు మారుతాయా పూజలు చేస్తే? పాయింట్ ఏంటంటే జ్యోతిష్యం అనేది నమ్మనప్పుడు సైన్స్ని ఎందుకు నమ్ముతావు? సైన్స్ని ఎందుకు నమ్మాల్సి వస్తుంది? నువ్వు సైన్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏదైతే అది అయ్యిందని బెడ్ మీదనే ఎందుకు పడుకోవద్దు, ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నావు అనేది నా ప్రశ్న. జ్యోతిష్యము మారుతుందా మారదు? అసలు జ్యోతిష్యాన్ని పెట్టిందే మారడం కోసం. నీ జాతకంలో నువ్వు ఏం జరిగినా పర్వాలేదు అని హాస్పిటల్కి ఎందుకు పోతున్నావు అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం పోతున్నావు. అట్లనే జ్యోతిష్యం అనేది కూడా నీ టోటల్ లైఫ్ను చేంజ్ చేయడానికి పనికి వచ్చేటువంటి జ్యోతిష్యము అంటే చీకటిలో అంధకార బంధురంలో ఉండే వ్యక్తి బయటికి రావడానికి ఉపయోగపడేటువంటి ఒక జ్యోతి. ఆ జ్యోతిని కనుక నువ్వు వెలిగిస్తే నీకు దారి చూపిస్తుంది అనేటువంటి ఉద్దేశము. ఎలాగైతే రాజ్యాంగాన్ని తిరిగి రాసుకుంటున్నామో, రాజ్యాంగాన్ని సవరించుకుంటున్నామో, అలాగే మన తలరాతను రాసినటువంటి బ్రహ్మ ద్వారా తిరిగి మన జాతకాన్ని మార్చుకునేటువంటి, తలరాతను మార్చుకునేటువంటి హక్కును కల్పించేది జ్యోతిష్యము. సో జ్యోతిష్యము అనేటువంటిది, దేవుడు అనేటువంటి వాడు నీకు BMW కారును ఇవ్వడం వరకే సహకరిస్తాడు. కానీ 180లో వెళ్ళాలి అనేటువంటి సంకల్పం నీకు ఉంటే అది నీ స్వయంకృతాపరాధము. 180లో హైదరాబాద్ రోడ్ల మీద వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. సో 180లో వెళ్ళవద్దు అనేటువంటి జ్ఞానం నీకు కలగాలి. ఆ జ్ఞానం కలగకపోతే ఎవరేం చేయలేరు. సో ప్రతిదీ మన జాతకంలో మనం రెమెడీస్ చేసుకోవడం అనేటువంటిది, ఒక సమస్య రాకముందే రెమెడీస్ చేసుకోవడం అనేటువంటిది వ్యాక్సినేషన్ లాంటిది, సమస్య వచ్చిన తర్వాత చేసుకునేటువంటిది స్టెరాయిడ్ లాంటిది. సో సైన్స్ ఎట్లా ఉంటుందో జ్యోతిష్యం కూడా అలాగే. జ్యోతిష్యాన్ని బేస్ చేసుకునే ఇవాళ మన సైన్స్ అనేది అభివృద్ధిలోకి వచ్చింది. సున్నాను కనుగొన్నది మనమే. సో ప్రపంచాన్ని బేస్ చేసుకొని ఏది తీసుకున్నా ఇవాళ సండే అంటే సూర్యుడికి, సన్ అంటే ఏంది? ఆదివారం. మనం ఆదివారం ఎవరిని పూజిస్తాము? సూర్యుడిని. మరి ప్రపంచం అంతా సండే అని ఎందుకు పెట్టింది? దానికి రీజన్ ఉండాలి కదా. మేమంటే తింగర్ నా కొడుకులం, ఇండియన్స్, మాకు నాలెడ్జ్ లేదు, మేమేదో దేవుళ్ళని నమ్ముతాము. ఆదివారం నాడు మేము సండే అని పిలుచుకున్నాము. సండే అంటే సూర్యుడికి సంబంధించిన రోజు, నువ్వెందుకు పెట్టినావు? సో అట్లా ట్యూస్డే అంటే కుజుడికి సంబంధించినటువంటి రోజు, మేము మంగళవారాన్ని కుజుడు అధిపతిగా భావిస్తాం, నువ్వెందుకు పెట్టినావు? మూన్ డే అంటే మండే, మూన్ డే సోమవారము చంద్రుడికి సంబంధించిన ప్రీతికరమైన రోజు, మేము పెట్టుకున్న రోజు నువ్వెందుకు పెట్టుకున్నావు? ఓకే. సో ఇవన్నీ ప్రపంచం అంతా మనల్ని ఫాలో అవుతుంది. మనకేమో ఒళ్ళు బలిసి, మనకు చదువుకోనప్పుడేమో కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక గీకరకాయ అన్నాడు. అట్లా మనకు చదువు ఎక్కువై, తిండి ఎక్కువై, ఇలాంటి విపరీతమైనటువంటి డిస్కషన్లు చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే 2024లో ఉగాది సంవత్సరం చూసుకుంటే చాలామంది సినీతారులు ఎవరైతే ఉన్నారో అంటే లైక్ మనల్ని వదిలేసి వెళ్ళిపోవడము, చనిపోవడం లాంటివి జరిగాయి. సో టూ మచ్ ఆఫ్ లాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి జరిగింది. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఫిలిం ఇండస్ట్రీ? ఈ సంవత్సరము చిత్ర పరిశ్రమ, రాజకీయ పరిశ్రమ రెండు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది మీనరాశి, తెలుగు రాజకీయ పరిశ్రమ అనేటువంటిది తులారాశి. సో ఈ సంవత్సరం బాగా టార్చరు అనుభవించబోతున్న రాశులు తులారాశి, మీనరాశి. కాబట్టి ఈ రెండు రాశులకు ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉంటాయి. రాజకీయ నాయకుల జీవితంలో పెను సంచలనాలు ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలు ఉంటాయి. భారతదేశం అంతా కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలుగు రాజకీయాల వైపు చూసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ నెల 30 మార్చి 30 ఉగాది నుండి 2025 సంవత్సరంలో
తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు రాజకీయాల్లో పెను సంచలనాలు, చాలా తీవ్రమైన సంచలనాలు, గతమెన్నడూ లేనటువంటి సంచలనాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు. సముద్రం లోపల నుంచి ఏవో వచ్చేస్తున్నాయి. భూగ్రహం లోపల ఉన్నవి అవన్నీ కంటెంట్ కోసం చేసే వీడియోలు అవన్నీ. అవి అంటే నాశనం అయిపోతుంది, ప్రపంచం నాశనం ప్రపంచం అయిపోతుంది. ఎక్కడ నాశనం అయిపోతుంది? కలియుగం 4,500 సంవత్సరాలు అయింది, ఇంకా 4,500 లక్షలు ఉంది. 4.5 లక్షలు ఇంకా మొదటి ఉంది. పాదంలోనే ఉన్నాం. 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి సుమారు 1,00,000 చిల్లర సంవత్సరాలు. సో ఈ అసలు నాశనం అనేది లేనే లేదు. ఓకే. అసలు అంటే ఇప్పుడు మనకి ఏది ఇప్పుడు అవన్నీ చూపించేది అది కంటెంట్ కోసమే అంటారా? కంటెంట్ కోసమే, అసలు ఏం లేదు, ఇప్పటంతలో ఏం లేదు. కాకపోతే ప్రకృతిపరమైనటువంటి సమస్యలు, సమతౌల్యత దెబ్బతినడము. ఇప్పుడు ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ వాళ్ళు తయారు చేసినప్పుడు ఉన్నటువంటి ప్రకృతి అది వేరే. అంటే ప్రకృతిలో, విశ్వంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, అంటే స్పేస్లో ఉన్న సిచ్యువేషన్ వేరు. ఒక 30,000 ఫీట్ల మనం ప్రయాణం చేస్తాం, కానీ అది ఇప్పుడు విమానాలకు సరిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల విమాన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. నేను చెప్పే పాయింట్ అది. వాతావరణం అనేది మన ఇప్పుడు తయారు చేసుకున్న విమానాలకు మన వాతావరణం సూట్ అవ్వదు ఇప్పుడు రాబోయే వాతావరణం. సో విమానాల టెక్నాలజీ మార్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. సో సైన్స్ గమనాన్ని కూడా మార్చే శక్తి ప్రకృతికి ఉంది. సో సైన్స్ను మార్చే శక్తి మన ప్రకృతికి ఉంది అని మనం మార్చుకోవాలి. సైన్స్ తన పరిధిని పెంచుకొని ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐతో ప్రపంచం నడవదు. దాన్ని నడిపించాలంటే కూడా టెక్నాలజీ, మనిషి కావాలి. మనిషి అనేవాడు ఏఐతో పాటు పరిగెత్తాలి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏఐతో సమానంగా పరిగెత్తాలి. పరిగెత్తలేని వాడు ఇంట్లో కూర్చుంటాడు, పరిగెత్తేవాడు ఉద్యోగం చేస్తాడు. అవును. అండ్ ఇందాక అంటే లైక్ జాతకాలు టైము తెలియకపోతే పేరుని బట్టి చెప్తాను అంటారు. న్యూమరాలజీ ఉంటుంది కదా, న్యూమరాలజీ జాతకం ఒకటేనా? కాదమ్మా, న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రము. దానికి దీనికి సంబంధం లేదు. అది ప్రత్యేకించి నెంబర్ల మీద మాత్రమే ఉంటుంది. సంఖ్యాశాస్త్రం అనేది నెంబర్లను బేస్ చేసుకొని ఉంటుంది. సో అది మనకు సంబంధించిన సబ్జెక్టు. ఇక్కడ జాతకం అనేది కుండల్ని బేస్ చేసుకొని, లగ్నాన్ని బేస్ చేసుకొని, పుట్టినటువంటి సమయాన్ని బేస్ చేసుకొని 100కి 100% అక్యురేట్గా మనం టైము, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే 100కి 100% పుట్టిన సమయం తెలిస్తే చనిపోయే సమయాన్ని కూడా మనం జడ్జి చేసి డిసైడ్ చేసి చెప్పవచ్చు. ఒకవేళ మీరు ఇందాక చెప్పినట్టు అంటే లైక్ ఈవినింగ్ 5:30 నుంచి 6:30 అంటే దానికి గంట సమయం ఉంటుంది. సో మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ ఉంటాయా పాదాలు? 2 గంటలకు ఒక లగ్నం ఉంటుంది. 2 గంటలకు ఉదయం 5:30కు ప్రారంభమైన లగ్నము 7:30 వరకు ఉంటుంది. 7:30కు స్టార్ట్ అయిన లగ్నం 9:30 వరకు ఉంటుంది. ప్రతిరోజు 12 లగ్నాలు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. సో మనకు 12 లగ్నాలలో ఒక్కొక్క లగ్నం మారాలి అంటే 2 గంటల సమయం తీసుకుంటుంది. సో 2 గంటల్లో పుడితే అదే లగ్నానికి సంబంధించి, కాకపోతే దశాచిత్రం మారిపోతుంది. ఉదాహరణ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తికి పుట్టినప్పుడు శని మహర్దశ అనేది ఉంటుంది. శని మహర్దశ 19 సంవత్సరాలు. అంటే పుష్యమి నక్షత్రంలో 1వ పాదంలో కనుక పుట్టినట్లయితే అతడు 17 సంవత్సరాలు శని మహర్దశ అనుభవించాలి. అదే 2వ పాదంలో పుడితే కనీసం 12 సంవత్సరాలు అనుభవించాలి. అదే 3వ పాదంలో పుడితే 8 సంవత్సరాలు అనుభవించాలి. అదే 4వ పాదంలో పుడితే 3 సంవత్సరాలు అనుభవించాలి. సో దాన్ని బేస్ చేసుకొని అతని దశాచిత్రాన్ని బేస్ చేసుకుంటే అతని లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. ఉదాహరణ కర్కాటక రాశి జాతకులు, నేను ఇందాక చెప్పినప్పుడు ఒక మాట అన్నా, కర్కాటక రాశి జాతకులలో 60 సంవత్సరాలు నిండిన వారికి ఆరోగ్య భంగములు అన్నా. ఎందుకన్నా అంటే 60 సంవత్సరాల లోపు ఉండేవారి దశాచిత్రం వేరుంటుంది, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండేవారి దశాచిత్రం వేరుంటుంది. సో అందరి జాతకం ఒకేలా ఉండదు. దశాచిత్రం అంటే మారుతూ ఉంటుంది. ఉదాహరణ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వ్యక్తి పుట్టినప్పుడు శని మహర్దశ, తర్వాత బుధ మహర్దశ, తర్వాత కేతు మహర్దశ, తర్వాత శుక్ర మహర్దశ, తర్వాత రవి మహర్దశ, తర్వాత చంద్ర మహర్దశ, తర్వాత కుజ మహర్దశ, తర్వాత రాహు మహర్దశ. సో ఇన్ని మహర్దశలు ఉన్నాయి. ఒక వ్యక్తి నిజంగానే ఆ స్టేజ్కి రావాలి అంటే కనీసం 70 సంవత్సరాలు బతకాలి. అంటే 70 సంవత్సరాలు బ్రతికిన వాడికి కుజదశ, రాహు దశ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉదాహరణ ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రో, లేకపోతే పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తి 70 సంవత్సరాల దగ్గర కుజమహర్దశ స్టార్ట్ అయ్యింది అంటే అతనికి ప్రాణగండం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే దాన్ని బేస్ చేసుకొని, ఆ ఏజ్ని బేస్ చేసుకొని మేము జాతకాలు చెప్తూ ఉంటాం. చాలామంది పుట్టినప్పుడు అమ్మ నాన్న ఓ పేరు పెడతారు. చాలా వరకు ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసింది, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేరు మార్చుకోవడం, ఆర్ఎల్స్ వాళ్ళు ఉన్న పేరులో ఒక పేరు ముందైనా యాడ్ చేస్తారు, లేకపోతే లాస్ట్లోనైనా యాడ్ చేస్తారు. సో దానివల్ల ఏమైనా మారుతాయా? దానివల్ల ఏముండదు. మరి ఎందుకు మార్చుకుంటారు పేరు? వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు వాళ్ళు ఉన్న సందర్భంలో వాళ్ళు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ సెంటిమెంట్స్ని బేస్ చేసుకొని మార్చుకుంటారు. ఇప్పుడు నీ పేరు అంజలి, ఇప్పుడు స్మితా సబర్వాల్ నీ పేరు మార్చుకుంటే నువ్వు ఐఏఎస్ అవుతావా?
ఎందుకు అవుతాను నేను? నేను మోడీ అని మార్చుకుంటే అయితేనా? మ్మ్. సో నీకంటూ ఒక బేస్ చేసుకొని నీకంటూ జాతకం ఉంది, నువ్వు పుట్టినటువంటి రాశిని బట్టి నీకు డిసైడ్ చేసిండ్రు. అంటే కొంతమంది సజెస్ట్ చేస్తారు ఈ పేరులో మీరు ఈ అక్షరం యాడ్ చేసుకోండి లేకపోతే అవన్నీ ఇలా అవన్నీ అదే చేసుకోండి నేను అని. అంటే వాడి జోలికి పోను, వాటిని విమర్శ చెయ్యను. సో మ్మ్. ఎవరు నమ్మేది న్యూమరాలజీ నమ్మేవాడు న్యూమరాలజీ నమ్ముతాడు, పామిస్ట్రీ నమ్మేవారు పామిస్ట్రీ నమ్ముతారు, ఆస్ట్రాలజీ నమ్మేవారు ఆస్ట్రాలజీ నమ్ముతారు. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే జాతక ఫలితం పుట్టిన డేటు సమయం ఇచ్చినటువంటి రిజల్ట్ ఏది కూడా ఇవ్వదు, ఏ శాస్త్రం కూడా ఇవ్వదు. మ్మ్. సో ఎందుకంటే ఇది నిక్కచ్చి. ఇప్పుడు సౌరమానము చాంద్రమానము అని 2 రకాల జాతకాలు ఉంటాయి. ఉదాహరణ నువ్వు ఇంగ్లీష్ క్యాలెండర్ చూస్తే మ్మ్. జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 మధ్యలో పుట్టిన వాళ్ళు ఒక రాశికి వస్తారు. ఓకే. ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకు ఒక రాశి. మ్మ్. అంటే సూర్యుడు ఏ రాశిలో అయితే ఉంటాడో, అంటే ఉదాహరణ జనవరి 16వ తేదీ 14వ తేదీ మనం మకర సంక్రమణం అంటాం. మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేదాన్ని మకర సంక్రమణం అంటాం. మ్మ్. ఇంగ్లీషు రాసులు ఏవైతే ఇంగ్లీష్ పేపర్లలో వచ్చేటువంటి టారస్ అనేటువంటి రాసులు ఏవైతే ఉంటాయో, వీక్లీ ప్రిడిక్షన్స్ కానీ మంత్లీ ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సౌరమానాన్ని బేస్ చేసుకొని సూర్యుడిని బేస్ చేసుకొని ఏర్పడేటువంటి గ్రహ ఫలాలు. అంటే ఉదాహరణ జనవరి 20 నుండి డిసెంబర్ 20 నుండి జనవరి 20 మధ్యలో ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు ప్రపంచంలో? చాలా సో మంది. అందరిది ఒకే జాతకం ఎట్లయితుంది? మ్మ్. కాదు. అదే మన సాంప్రదాయం ప్రకారం చాంద్రమానం చంద్రుడిని బేస్ చేసుకొని మనం రాసులు రాస్తాం. మ్మ్. సో చంద్రుడు మనము జన్మరాశిలో ఉండి మనం పుట్టినటువంటి రాశిలో ఉండడం చాంద్రమానం, చాంద్ర రాశి అంటాం మనం. మ్మ్. ఉదాహరణ కర్కాటక రాశిలో ఒక మనిషి పుడితే కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటాడు, సింహరాశిలో పుడితే సింహరాశిలో చంద్రుడు ఉంటాడు. సో చంద్రుడిని బేస్ చేసుకొని మనం మాట్లాడేటువంటి జాతకాలు చెప్పేటువంటి జాతక ఫలితాలు చాలా ఎక్కువగా ఫలిస్తాయి, 100% ఫలిస్తాయి. కానీ సూర్యుడిని బేస్ చేసుకొని చెప్పే రాసులు ఫలించవు. సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఏంటనంటే, సో ఇందాక మీరు స్టార్టింగ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మహిళలకి చాలా బాగుంటుంది, చాలా కలిసి వస్తుంది అని అన్నారు. బట్ మీరు చెప్పే ఈ 12 రాసుల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. సో అంటే లైక్ వాళ్ళు ఎలా వాళ్ళకి రెమెడీస్? రెమెడీ చెప్పినాం. అందుకని రాశి ఫలాల్లో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి బాగుంది అంటే ఆ లేడీస్ బాగుంటారు, మిథున రాశి వాళ్ళు బాగున్నారు, కన్యా రాశి వాళ్ళు బాగున్నారు, వృశ్చిక రాశి వాళ్ళు బాగున్నారు, మకర రాశి వాళ్ళు బాగున్నారు, కుంభరాశి వాళ్ళు బాగానే ఉన్నారుగా. 7 రాశుల వాళ్ళు బాగున్నారు. మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా బాగుండాలంటే వాళ్ళకి రెమెడీస్ చెప్పారు. సరిపోద్ది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బిజీగా ఉన్నా కూడా బట్ మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమో వెంకటేశాయ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.